మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ నటి దేవికా రాణి గారి గురించి తెలుసుకుందామండి. నటి నిర్మాత దేవికా రాణి చౌదరి వచ్చి పూర్తి పేరు 30 మార్చి 1908లో జన్మించారు. 9 మార్చి 1994లో మరణించారు. 1930 నుంచి 40 దాకా హిందీ సినిమాల్లో చురుగ్గా ఉన్న భారతీయ నటి. 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి గ్రహీత ఈవిడే. పద్మశ్రీ అవార్డు కూడా పొందారు. భారతీయ సినిమా ప్రథమ మహిళగా గుర్తింపు పొందారు. 10 ఏళ్ల సినీ కెరీర్, 16 సినిమాలు, 10 సినిమాల్లో అశోక్ కుమార్ గారే హీరో. పుట్టిందేమో విశాఖపట్నంలో, బెంగళూరులో మరణించారు. టెక్స్టైల్ డిజైనర్గా, ఫ్యాషన్ డిజైనర్గా, యాక్ట్రెస్గా ఉన్నారు. 1928 నుంచి 43 దాకా విజయవంతమైన నటి. సంపన్నమైన భారతీయ కుటుంబంలో జన్మించారు. 9 ఏళ్ల వయసు అప్పుడు ఇంగ్లాండ్లోని బోర్డింగ్ స్కూల్కి పంపారు. అక్కడే పెరిగారు. 1928లో భారతీయ చలనచిత్ర నిర్మాత మరియు నటుడు హిమాంశు రాయ్ను కలుసుకుంది. తర్వాత వివాహం చేసుకున్నారు. రాయ్ ప్రయోగాత్మక చిత్రం ఏ త్రో ఆఫ్ డైస్ 1929లో ఆమెకు కాస్ట్యూమ్ డిజైనర్ మరియు ఆర్ట్ డైరెక్షన్లో పనిచేశారు. జర్మనీ వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ కోర్సులో శిక్షణ పొందారు. రాయ్ తన తదుపరి చిత్రం హిందీ, ఇంగ్లీష్లో రూపొందిన కర్మలో ఇద్దరు హీరోయిన్స్గా చేశారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. 1934 ఇండియాకు తిరిగి వచ్చారు. బాంబేలో బాంబే టాకీస్ అనే ప్రొడక్షన్ స్టూడియోని స్థాపించారు. 5-6 సంవత్సరాల స్టూడియో అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. వాటిలో దేవికా రాణి గారే ప్రధాన పాత్రలో పోషించారు. 1940లో రాయ్ మరణానంతరం దేవికా రాణి స్టూడియో బాధ్యతను తీసుకున్నారు. దివంగత భర్త రాయ్ సహచరుల్లో శశిధర్ ముఖర్జీ మరియు అశోక్ కుమార్లతో కలిసి సినిమాలను నిర్మించారు. అశోక్ కుమార్ గారు దేవికా రాణి గారిది హిట్ పేర్. ఇద్దరు కలిసి 10 చిత్రాల్లో నటించారు. వాటిలో కొన్ని సినిమాలు యావరేజ్ హిట్, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. 1945 నుంచి సినిమాల నుంచి విరమించారు. రష్యన్ చిత్రకారుడు రోరిచ్ను రెండో వివాహం చేసుకున్నారు మరియు బెంగళూరు శివార్లోనే అతని ఎస్టేట్కి వెళ్ళిపోయారు. తర్వాత 50 ఏళ్ల పాటు ఏకాంత జీవితాన్ని గడిపారు. ఆమె వ్యక్తిత్వం మరియు ఆమె నటించిన చిత్రాల కంటే తక్కువ కాదు, సామాజికంగా అసాధారణమైనదిగా పరిగణించబడుతుంది. 1958లో పద్మశ్రీ, 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1990లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డులు ఉన్నాయి. కర్మ సినిమాలో దేవికా రాణి ఒక పాట ఇంగ్లీషు మరియు హిందీలో పాడారు. ఆ పాట బాలీవుడ్లో తొలి ఇంగ్లీష్ పాటగా చెప్పబడుతుంది. ఈ సినిమా యూరోప్లో 1933లో ప్రదర్శించబడి మంచి ఆదరణ పొందింది. దేవికా రాణి నటనకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభించాయి. ఒక విమర్శకుడు ఆమె అందం, ఆకర్షణను ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సంభావ్య నక్షత్రం అని పేర్కొన్నాడు. 1933లో బ్రిటన్ వారి బీబీసీలో ఒక పాత్రను పోషించడానికి దేవికా రాణిని ఆహ్వానించారు. ఈవిడే తొలి మహిళగా, మన ఇండియా నుంచి దేవికా రాణి గారు బీబీసీకి వెళ్ళిన తొలి మహిళ అండి. భారత స్వాతంత్ర కార్యకర్త మరియు రచయిత్రి అయిన సరోజినీ నాయుడు గారు ఆమెకు అందమైన మరియు ప్రతిభావంతమైన లిటిల్ లేడీ అని పిలిచారు. వీరు స్థాపించిన బాంబే టాకీస్ స్టూడియో అప్పట్లో అత్యంత సదుపాయం కలిగిన స్టూడియోల్లో ఒకటి. వీరి ద్వారానే దిలీప్ కుమార్, లీలా చిట్నీస్, మధుబాల, రాజ్ కపూర్, అశోక్ కుమార్, ముంతాజ్ వంటి నటీనటులు పరిచయం అయ్యారు. స్టూడియో యొక్క మొదటి చిత్రం 1935లో జవానీ కీ హవా పూర్తిగా రైల్లో చిత్రీకరించారు. దేవికా రాణి చివరి సినిమా వచ్చి హమారీ బాత్ 1943లో రాజ్ కపూర్తో చిన్న పాత్రలో పోషించారు. ఆమె బ్రాంచైటిస్ వ్యాధితో తన భర్త మరణించిన సంవత్సరం తర్వాత బెంగళూరులో మరణించారు. వీరికి వారసులు లేనందున వారి ఎస్టేట్ను కర్ణాటక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇండియన్ గార్బో అని పిలుస్తారు. 2011లో ఆమె జ్ఞాపకార్థం ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదలైంది. నటించిన సినిమాలు వచ్చి కర్మ, జవానీ కీ హవా, మమతా ఔర్ మియాన్ బీవీ, జీవన్ నయ్యా, జన్మభూమి, అభూత్ కన్యా, సావిత్రి, జీవన్ ప్రభాత్, ఇజ్జత్, ప్రేమ్ కహానీ, నిర్మలా వచన్, దుర్గా, అంజాన్, హమారీ బాత్ సినిమాలు. 85 ఏళ్ల వయసులో బెంగళూరులో మరణించారు. వీరికి వారసులు లేరండి, అందుకని వీరి ఎస్టేట్ను కర్ణాటక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మంచి అందమైన నటిమణి, మొదటి బాలీవుడ్ హీరోయిన్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మన తెలుగు నేల మీద పుట్టి బాలీవుడ్లో పేరు తెచ్చుకున్న నటీమణి వచ్చి దేవికా రాణి గారు.
గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు అలనాటి నటీమణి దేవిక గారి గురించి తెలుసుకుందామండి. 2 మే 1943లో జన్మించారు. 2002లో మరణించారు. మెడ్రాస్లో జన్మించారు. 1960 నుంచి 70 దశకాల్లో అందాల తారగా తెలుగు తమిళ సినీ రంగంలో వెలుగొందారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గాను మొత్తం 150 సినిమాల్లో నటించారు. ప్రమీలాదేవి వచ్చి అసలు పేరు. మే 2, 2002లో 59 ఏళ్ల వయసులో గుండెపోటుతో చెన్నైలో మరణించారు. 1954 నుంచి 86 దాకా చురుకుగా సినిమాల్లో కనిపించారు. దేవదాసు ఇతని భర్త పేరు. ఆయన నిర్మాత, దర్శకులు. 1968లో వీరి వివాహం జరిగింది. 1990లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఒకే ఒక్క కుమార్తె కనక మహాలక్ష్మి. తను కూడా మంచి నటి. తెలుగు, తమిళంలో చాలా సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, మలయాళంలో. రఘుపతి వెంకయ్య నాయుడు గారు తాత అవుతారు. వీరు చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతానికి చెందినవారు. ఎన్టీఆర్ గారితో 1954 రేచుక్క సినిమాలో తొలి సినిమా నటించి మళ్ళీ అదే ఎన్టీఆర్ గారితో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చివరి సినిమాగా నటించారు. అత్త, ఒకింటి కోడలే, కంచుకోట, ఆడబ్రతుకు సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. మన తెలుగులో ఎక్కువగా ఎన్టీఆర్ గారు సరసన నటించారు. తెలుగు సినిమా ఆర్జునిగా భావించే రఘుపతి వెంకయ్య గారు బంధువులు అవుతారు. రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన దేవిక గారు ఎస్వి సహస్రనామ బృందం ప్రదర్శించిన అనేక నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారు. ముక్తా శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన మొదలిలో నటించిన తర్వాత దేవిక గారు సినీ రంగంలో పేరు పొందారు. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో చాలా మంచి సాత్విక పాత్రలు చేశారు. 1960లో నటించిన ప్రముఖ నటీమణుల్లో ఒకరు. దేవిక తండ్రి గజపతి నాయుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారికి మనవడవుతారు. దేవిక మేనమామ వచ్చి సి బాసుదేవ్ చెన్నైకి మేయర్గా పనిచేశారు. వీరికి ఒకే ఒక్క కుమార్తె కనక మహాలక్ష్మి. తను నటి. తెలుగు, తమిళంలో ప్రముఖ నటీనటులందరూ సరసన నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, జమిని గణేశన్ మొదలగు వారి ప్రక్కన నటించారు. మొదటి చిత్రం తమిళ చిత్రం ఏవిఎం వారిది. మొదటిదిలో ఎస్ఎస్ రాజేంద్రన్ గారు సరసన నటించారు. ఈ సినిమా జాతీయ అవార్డు, రాష్ట్ర అవార్డు పొందాయి. తమిళ చిత్రాల్లో ఆమెకు మంచి పేరు తెచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. దర్శకులు శ్రీధర్ తీసిన చాలా సినిమాల్లో నటించారు. భర్త దేవదాస్ తీసిన సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి ఆర్థికంగా ఇబ్బందులు. దాంతో విడాకులు తీసుకున్నారు. దేవిక మరణించిన తర్వాత కూతురు కనక తండ్రి మీద ఆస్తి విషయంలో పోరాటం చేసి కోర్టుకు వెళ్ళారు. అప్పుడు పెద్ద సెన్సేషన్ అయింది ఈ విషయం. అప్పుడు తండ్రి కూతురు ఇద్దరు టీవీలో ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఇప్పటికే అవి యూట్యూబ్లో ఉన్నాయి. కూతురు కనక తెలుగు, తమిళం, మలయాళంలో నటిగా సినిమాలు చేశారు. దేవిక గారు నటించిన సినిమాల్లో రేచుక్క, వరుడు కావాలి, శభాష్ రాముడు, శాంతినివాసం, సహస్ర శిరచ్ఛేద, అపూర్వ చింతామణి, మాంగళ్యం, శభాష్ రాజా, పాప పరిహారం, పెండ్లి పిలుపు, టాక్సీ రాముడు, గాలి మేడలు, దక్షయజ్ఞం, మహామంత్రి తిమ్మరసు, రక్త సంబంధం, కర్ణ, పెంపుడు కూతురు, శ్రీకృష్ణావతారం, భామ విజయం, నిలువు దోపిడి, పండంటి కాపురం, చిన్ననాటి స్నేహితులు, పాపం పసివాడు, ఆడవాళ్లే అలిగితే, 1984లో వచ్చిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చివరి సినిమా. పాత సినిమాలు యూట్యూబ్లో ఉంటాయండి, చూడండి. చాలా బాగుంటాయి. రక్త సంబంధంలో కానీ దేవిక పాత్ర చాలా బాగుంటాయి. పౌరాణిక సినిమాల్లో ఎక్కువ రుక్మిణి పాత్ర అంటే దేవిక గారు, అంజలిదేవ గారు చేశారు. రామారావు గారి పక్కన ఎక్కువ ఎన్టీఆర్ గారు పక్కన కనిపిస్తారు చాలా సినిమాల్లో. చాలా మంచి పాత్రలు, చాలా మంచి నటి, చాలా అందమైన నటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో 92% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.